అని నేను మీ సురేంద్ర అండి. ఆ దాసరి రాము గారి మీద నా స్టాండ్. యాక్చువల్గా దాసరి రాము గారి గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను చాలా సార్లు ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయనతో మాట్లాడాను. ఆ చాలా చాలా మందికి ఆయన జనసైనికులే కావచ్చు, ఏ పార్టీలో ఉన్నా కానీ కాపురాలు వాళ్ళకి చాలా హెల్ప్ అయితే చేశారు, పార్టీలకు సంబంధం లేకుండా. ఆయన మరీ ముఖ్యంగా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఆయన టీడీపీ పార్టీకి ఎలా వ్యతిరేకమో అలాగే వైసీపీ పార్టీకి అంతే వ్యతిరేకం. ఈ రెండు పార్టీలు ఆయనకి ఒకటే. కాకపోతే ఈ మధ్య కాలంలో దాసరి రామ గారు జనసేన పార్టీకి చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అది ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకసారి మాట్లాడుతున్నారు. నిజంగా వైసీపీ పార్టీ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ పార్టీ మాట్లాడుతున్నారు. మీకు ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారో టీడీపీ వాళ్ళకి నేను చెప్తున్నా. మీ టీడీపీ వాళ్ళే కదండి అక్కడ ఏదో ఇష్యూ పిల్లోని మరీ దారుణంగా కొట్టేసి హాస్పిటల్ చేస్తే ఆ ఊరు వాళ్ళు వచ్చి ఆయనకు చెప్తే దాని గురించి మీటింగ్ జరిగింది. నిజంగా ఒక వ్యక్తిని టీడీపీ కనీసం వాళ్ళ పనికి మాట్లాడి వాడిని ఏమనాలని, మరి వాళ్ళ నాన్నగారు వచ్చి కాళ్ళు పట్టుకొని మా పిల్లల్ని వదిలే చంపేవా కానీ మొక్కినా కూడా వదలకుండా ఇంత దమనకండ చేసి ఈ రోజు దాసరి రాము గారు దాని గురించి మాట్లాడడానికి ఇంత ఇష్యూ. ఈరోజు జనసేన పార్టీని కూడా ఆయన విభేదించడానికి ముఖ్య కారణం అదే. ఆ అగ్రెసివ్లో ఆయన ఏది పడితే అది మాట్లాడారు. నిజంగా దాసరి రాము గారు కూటమి గెలవడానికి ఎంతో కష్టపడ్డారు. ఇది మీరు నమ్మకపోయినా నిజమే. కాకపోతే ఇక్కడ దాసరి రాము గారికి ఏమి నేను సపోర్ట్ చేయదలుచుకోవాలి. మళ్ళీ వీటి దాసరి రాముకి ఏం సపోర్ట్ చేస్తారు? ఆయన వైసీపీకి వ్యతిరేకం, వైసీపీకి సపోర్ట్ చేస్తే నేను 100% దాసరి రాము గారు క్వశ్చన్ చేస్తాను. ఆయన ఏమన్నా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయలేదు. కాబట్టి జరిగిన విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి జనసేన పార్టీ గురించి కొంచెం అగ్రెసివ్ మూవ్మెంట్ అయితే చేశారు. అదైతే నేను ఒప్పుకోను. కాకపోతే ఆయన ఏ అగ్రెసివ్ ఉంటే అలా మాట్లాడుతున్నారు అనేది ఇంకా ఆయన నేను ఎప్పుడు ఈ మధ్య కాలంలో నేను ఫోన్ చేయలేదు, దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు కాబట్టి నాకు తెలియదు. కాకపోతే ప్రతి ఒక్కరు ఫేస్బుక్ లో కానీ దేంట్లైనా కానీ ఆఖరికి మన జనసేన కార్యకర్తలు కూడా మనకి ఇష్టానుసారంగా ఆయన మాట్లాడటం అనేది చాలా తప్పు. మీకు తెలిసారు దాసరి రామ గారి గురించి? నేను తిరిగిన 20 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో దాసరి రామ గారిని నేను అక్కడ చూశాను. ఇప్పుడు 2024 సపోర్ట్ చేయడానికి మనందరం మన జన సైనికులు నియోజకవర్గం తిరిగా, అలాగే దాసరి రామ గారు కూడా ప్రతి నియోజకవర్గం తిరిగారు. 21 నియోజకవర్గం ఆయన తిరిగే ఉంటారు 100%. జనసేన పార్టీకి గెలవాలి. కానీ ఈ రోజు మాట్లాడుతున్నారు కొంతమంది తెలిసి దాసరి రామ గారి గురించి తెలియని వాళ్ళు కూడా ఈ రోజు దాసరి రామ గారి గురించి ఏం చూపిస్తున్నారు, ఏం తెలుసు? సరే మీరు జనసేన పార్టీ గురించి సరే ఉన్నతనంతో మాట్లాడండి, మన జనసైనికులు ఉన్నతో మాట్లాడతారు. కొంతమంది పిల్ల వ్యతిరేకాలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. కొంతమంది వ్యక్తిగత దోషులు వెళ్ళిపోతున్నారు దాసరి రామ గారి గురించి. నేనేమో ఆయన ఏం తెలియదు, ఏమంటారో పాయింట్స్ మాట్లాడండి బాబు అంటున్నాడు. ఆయన ఏమో మిమ్మల్ని తిట్టారా? మీరు తిట్టిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆయన ఏదో డిబేట్ పెట్టి మళ్ళీ మనం తిట్టారు. మనం కూడా కొంచెం ముందవధానం పాటిస్తేనే అవతల పాటిస్తారు కొన్ని ఇష్యూలు. మనం కూడా కొన్ని ఇష్యూలు అలా పాటించాం కాబట్టి ఈరోజు చూడండి పరిస్థితులు ఎలా. ఈరోజు టీడీపీ పార్టీకి ఫుల్ వ్యతిరేకం ఆయన 100%. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వ్యతిరేకం. వైసీపీ అంటే వ్యతిరేకం. ఆయన వైసీపీ కాంగ్రెస్ లో వెళ్ళారా మనం ఆయన వ్యతిరేకించడానికి? ఆయన ఏం మాట్లాడారు? ఆ పాయింట్ గురించి మాట్లాడలేదు, దాని గురించి మాట్లాడదు ఏమి. ఇక్కడ ఏంటంటే అసలు నిజంగా రాము గారు వైసీపీ స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ రోజు మాట్లాడితే బాగానే ఉంటుంది. ఈ ఒకరు వైసీపీ ట్యాగ్ చేశాయని రాద్ధాంతం చేస్తుంది. ఆయన ఫస్ట్ ఆయన స్టాండ్ చెప్పారు. ఏ రోజు వైసీపీకి పాజిటివ్ గానే మాట్లాడలేదు. అలాంటి ఆయన మనం వైసీపీ ఆయన చేస్తాం. ఎటు పోతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ వీడియో చూసి మళ్ళీ నన్ను ఏమంటారు? నేనైతే ఒకవేళ దాసరి రామ గారు వైసీపీ స్టాండ్ తీసుకుంటే పక్కగా దాసరి రామ గారిని 100% వ్యతిరేకిస్తుంది. దానిలో అయితే ఏది అవసరమా ఏది అయితే ఉండదండి. 100% దాసరి రామ గారు వైసీపీ పార్టీకి స్టాండ్ తీసుకుంటే నేను వ్యతిరేకిస్తాను. ఈరోజు టీడీపీ వాళ్ళ పార్టీ వాళ్ళని మామూలు కాదండి, వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి.
మరి నాయకులు ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో అసలు అర్థం కాదు. నిజంగా టీడీపీ పార్టీ కూడా జన సైనికులు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఏమైనా ఎప్పుడైనా రాసుకోండి, ఏమైనా రాసుకోండి, టీడీపీ పార్టీ కూడా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ఏం జరిగింది మనకు వాళ్ళు చెప్పండి. నేను అడుగుతున్నా, టీడీపీ పార్టీ నుంచి మనకి ఏం జరిగింది? మీకేమైనా జరిగింది? జనసేనకి మీరు చాలా మంది రాష్ట్రాలు గురించి మాట్లాడుతున్నారు కదా, ఏమైనా జరిగి మీకేమన్నా రైలు జరగలేదు కదా? జరిగితే చెప్పండి. టీడీపీ పార్టీ ఇబ్బంది పడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం గ్రౌండ్ లెవెల్. ఎవరు చెప్పలేకపోతున్నారు అంతే.